హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాం. దీంతోపాటు పిల్లలకి కడుపు నిండా తినిపించడం కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నాం. ఈ రెండు రెసిపీస్ చేసే ముందు హోల్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. పదండి. కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రై ఏదైతే చేస్తున్నామో యాక్చువల్గా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా ప్రాసెస్లు ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి యాక్చువల్ చేయడానికి. కానీ మనం ఈరోజు చేస్తున్న ప్రాసెస్లో కొంచెం కూడా మనం మైదా వాడట్లేదు. ప్యూర్ వీట్ ఆటాతో ఈరోజు మనం ఎపిసోడ్ చేస్తున్నాం. ఈ వీడియో కోసం ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగానే చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఇదే చికెన్లో మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. కాళీమిర్చి పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, వీటన్నిటిని కలిపాక మనం చికెన్ని అన్ని పీసెస్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలిపేద్దాం. చికెన్ని మనం 1 గంట పాటు మ్యారినేషన్ కోసం ఉంచిన తర్వాత ఏదైతే గోధుమ పిండితో ఈరోజు మనం చేస్తున్నాం అదే గోధుమ పిండిని మనం ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేద్దాం. హాఫ్ పిండి దీంట్లో, నెక్స్ట్ హాఫ్ దీంట్లో యాడ్ చేద్దాం. ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేశాక ఇదే పిండిలో మనం ఉప్పు, పసుపు, కొంచెం మిరియాల పొడి, దాంతోపాటు జింజర్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో మనం ఉప్పు యాడ్ చేద్దాం, సాల్ట్, टर्मरिक पाउडर, हल्दी, ब्लैक पेपर पाउडर ऐड करेंगे, जिंजर पाउडर, ఈ పౌడర్స్ అన్నిటిని కలిసిపోయేలాగా చక్కగా కలిపేసాక దీంట్లో ఉన్నాయి మనం గుడ్డు కూడా యాడ్ చేద్దాం, ఎగ్స్. గోధుమ పిండిని మనం చక్కగా ఇలాగే మిక్స్ చేశాక ఇలా లిక్విడ్ లాగా అయిపోయాక ఇదే వెట్ మిక్చర్లో మనం చికెన్ పీసెస్ని ముంచి
ఏదైతే పక్కన మనం డ్రై మిక్చర్ ఉందో దాంట్లో కూడా ఆ పిండిని దానికి ముక్కలకి చక్కగా పట్టేలాగా అద్దేసి మనం వేడి వేడి నూనెలో చికెన్ ఫ్రై చేద్దాం. ఇదే చికెన్ కేఎఫ్సి చికెన్ ఫ్రై. హోమ్ మేడ్ స్టైల్లో ఏదైతే కేఎఫ్సి చికెన్ మేము ప్రిపేర్ చేసామో పర్ఫెక్ట్గా అయింది. యాక్చువల్గా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంది, హెల్తీ కూడా. యాక్చువల్ మేము ఎక్కడ దీంట్లో మైదా వాడలేదు. దీంతోపాటు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసాము పిల్లల కోసం, అది కూడా అద్భుతంగా ఉంది. ఈ 2 రెసిపీలని మనం వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.